పంటలు పండాలి. ఏటా 3 పంటలు పండాలి. వరి రైతుల ఆదాయం పెరిగేలా ప్రణాళిక. ఎరువుల వినియోగం తగ్గేలా కసరత్తు. ప్రయోగాత్మక అంతర పంటలు. వ్యవసాయ శాఖపై సమీక్ష సీఎం చంద్రబాబు. వినువీధిలో భారత కీర్తి పతాక. నేడు రోదసిలోకి శుభాంశు మరో ముగ్గురు. వ్యోమగాములు వాతావరణం అనుకూలిస్తే యాక్సియం 4 యాత్ర ఆరంభం. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ వర్ణ లాంచ్ ప్యాడ్ నుంచి ప్రయోగం. గుండె ముప్పు ఏహేతు గుర్తింపు. సడన్ కార్డియాక్ అరెస్ట్పై అంతర్జాతీయ పరిశోధన. హోల్డర్ టెస్టులో 14 రోజుల పాటు ఈసీజీల నమోదు. భారత్ సహా 6 దేశాల రైతులతో పాటు 2.4 లక్షల ఈసీజీల పరిశీలన. 10 నుంచి 15 రోజుల ముందే ప్రమాదకర సంఘటనలను పసిగట్టిన గుర్తింపు మీద. ఆకాశ మండల నివారణలో మెరుగు. భారతీ సిమెంట్ సున్నపురాయి లీజు రద్దు. న్యాయ విభాగం డీసీపీని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం తరఫై. ఏసీసీ రామ్కో సిమెంట్ లీజులపై త్వరలో నిర్ణయం. అమెరికాకు చెందిన వాణిజ్య అంతరిక్ష సంస్థ యాక్సియం స్పేస్ ఈ మిషన్ను నిర్వహిస్తుంది. భారత రోదసి పరిశోధన సంస్థ ఇస్రో, అమెరికా అంతరిక్ష సంస్థ నాసా, ఐరోపా అంతరిక్ష సంస్థ ఈఎస్ఏలు ఇందులో భాగస్వామ్యం వహిస్తున్నాయి. సుక్సుగా పిలుచుకునే శుభాంశు శుక్లా ఇందులో మిషన్ పైలట్ బాధ్యతలు వహిస్తారు. పెగ్గీ విల్సన్ అమెరికా స్పెషలిస్ట్, టిబ్బర్ కపూర్ హంగేరీ, స్టావోస్ ఉజ్నా పోలాండ్ ఢిల్లీ వెళతారు. భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని చేరుకుని 14 రోజుల పాటు అక్కడ బస చేస్తారు. ఈ యాత్రకు యాక్సియం 4 అని పేరు పెట్టేందుకు ఇస్రో 550 కోట్లు వెచ్చిస్తుంది. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ 1969లో ఇదే ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి బయలుదేరారు. శుభాంశు బృందం పయనించే విమానం 28 గంటల తర్వాత ఐఎస్ఎస్తో అనుసంధానమవుతుంది. నీటి ఏనుగులు టార్డిగ్రేడ్పై కూడా ఇస్రో పరిశోధనలు చేపట్టనుంది. నాసా నిర్వహించే 5 ఉమ్మడి అధ్యయనాల్లో శుభాంశు పాల్గొంటారు. మొత్తం మీద యాక్సియం 4 అమ్మకాలను 37 దేశాలకు చెందిన 6 శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహిస్తారు. నాగాలాండ్, కేరళలో అక్షరాస్యత 90%కి పైబడింది. 72.6% అక్షరాస్యత. ఏపీ అట్టడుగున నిలిచింది. తెలంగాణ సైతం 77%తో సరిపెట్టుకుంది. 98.2% అక్షరాస్యత. మిజోరాం జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. పురుషులతో పోలిస్తే మహిళల అక్షరాస్యత 12% మేర తక్కువగా నమోదైంది. యూడైస్ ప్లస్ నివేదిక 2023-24 ప్రకారం ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల టాప్ రేట్లు 3.7%గా ఉంటే మాధ్యమిక స్థాయిలో 5.2%గా నమోదై సెకండరీ స్థాయిలోనైతే టాప్ రేటు అధికంగా 10.9%గా చేరుతుంది. అంత్యోదయ స్ఫూర్తితో నవభారత సమాజంలో చిట్టచివర ఉన్న వారికి అభివృద్ధి ఫలాలు దక్కాలని అంత్యోదయ సిద్ధాంతం ప్రబోధిస్తుంది. దాదాపు 59,000 కిలోమీటర్ల పొడవున రహదారులు, 37,500 కిలోమీటర్ల పొడవున రైల్వే లైన్ల నిర్మాణం పూర్తయింది. ఇంతవరకు 141 కోట్ల ఆధార్ కార్డులు జారీ అయ్యాయి. ప్రతిరోజు 60 కోట్ల యూపీఐ లావాదేవీలు జరుగుతున్నాయి. నేడు 34,000కు పైగా హైస్పీడ్ కంప్యూటర్ చిప్స్, జీపీయూలు అందుబాటులో ఉన్నాయి. 370కి పైగా డేటా సెట్లను ఏఐ ఫోకస్ వేదిక అందిస్తుంది. దేశంలో వైద్య కళాశాలలు 387 నుంచి 780కి పెరిగింది. హరిఘర్ జల్ పథకం కింద 14 కోట్ల కుటుంబ తాగునీటి సదుపాయం కల్పించాం. ఆయుష్మాన్ భారత్ కింద 35 కోట్ల మందికి ఆరోగ్య బీమా, పీఎం కిసాన్ పథకం కింద 11 కోట్ల మందికి రైతులకు నేరుగా ఆర్థిక సాయం అందిస్తున్నాం. విద్యార్థులు స్వదేశీ ఐపీతో సెప్ 2020 చిప్ సెట్లను డిజైన్ చేశారు. 270 విశ్వవిద్యాలయాలకు ప్రపంచ స్థాయి ఈడీఏ టూల్స్ అందించాము. 2004 అటల్ వాజ్పేయి వేదికగా ముగిసేసరికి ప్రపంచంలో 11వ స్థానంలో ఆర్థిక వ్యవస్థ ఉండేది. 2014-15 మధ్య తరగతి 10వ స్థానానికి దిగబడిపోయింది. తాత్కాలిక సారథ్యం ఇష్టారాజ్యం. విద్యార్థుల ఉద్యమంతో నేడు ఆగస్టులో షేక్ హసీనా సర్కారు గద్దె దిగినప్పటి నుంచి పొరుగు దేశ మౌలిక అస్థిరత రాజ్యం వెళ్తూనే ఉంది. ఒక సంక్షోభం నుంచి మరో సంక్షోభంలోకి దేశం ప్రయాణిస్తూనే ఉంది. ముఖ్యంగా బంగ్లా తాత్కాలిక సారథి మహమ్మద్ యూనూస్ వ్యవహార శైలి తీవ్ర విమర్శలకు తావిస్తుంది.
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ నేటి నుంచి ఆస్ట్రేలియాతో దక్షిణాఫ్రికా అత్యంత పేదలు 4.6%. మన దేశంలో అత్యంత పేదరికం బాగా తగ్గినట్లు ఎస్బీ తాజా నివేదిక మంగళవారం వెల్లడించింది. 2023లో దేశంలో అత్యంత పేదలు 6.35% ఉండగా 2020లో 4.6% పరిమితమైనట్లు వివరించింది. కట్నంగా కిడ్నీ అడిగిన అత్తామామలు 2021లో పెళ్లి జరిగింది. మొదట్లో అంతా బాగానే గడిచినా ఆ తర్వాత అత్తమామల ప్రవర్తన మారిపోయింది. పుట్టింటికి వెళ్లి అదనపు కట్నంగా నగదు, బైకు తీసుకురావాలని కోడలిని వేధించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఆమె భర్త కిడ్నీల్లో ఒకటి పాడైంది. అత్తమామల వేధింపులు పొత్తుమలుపు తిరిగాయి. అదనపు కట్నంగా కనీసం ఒక కిడ్నీని భర్తకు ఇవ్వాలని ఒత్తిడి పెంచారు. కిడ్నీ ఇచ్చేందుకు నిరాకరిస్తున్నట్టు భర్త అత్తమామలు ఆమెను చావుబాది ఇంటి నుంచి గెంటేశారు. జననాలు తగ్గినా పెరిగిన జనాభా 140 కోట్లు దాటిన భారత్ ఐరాస తాజా నివేదిక. ఒంగోలు వద్ద ఇనుప ఖనిజ శుద్ధి కర్మాగారం జిందాల్తో ఏపీఎండీసీ ఒప్పందం. స్థానికులకు ఉపాధి అవకాశాలు ఏపీఎండీసీకి ఏటా 300 కోట్ల రాబడి. జాతీయ భద్రతా సలహా మండలి సభ్యుడిగా సతీష్ రెడ్డి. అమ్ముల బదులోకి తేజస్ 2.0 నెలాఖరుకల్లా అందుబాటులోకి. ఎంకే-1 రకం యుద్ధ విమానాలు దశల వారీగా 83 ఫైటర్లను సమకూర్చనున్న వాయుసేన. అత్యాధునిక రాడార్లతో పాటు ఎన్నో ప్రత్యేకతలు వీటి సొంతం. ఇజ్రాయెల్ భాగస్వామ్యంతో భారత్లోని అభివృద్ధి